ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఆదిలాబాద్ జిల్లా నుంచి కరీంనగర్ జిల్లా కాళేశ్వరానికి మార్చే యోజనను ప్రభుత్వం విరమించుకోవాలని అఖిల భారత రైతు సంఘం డిమాండ్ చేసింది. పెడపోకడతో సాగితే బాధిత రైతాంగం నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని సంఘం ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి హెచ్చరించారు. 38,500 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఇష్టారాజ్యంగా మార్చడం తగదన్నారు. 16,40,000 ఎకరాలకు సాగునీరందించాల్సిన ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే 8,160 కోట్ల ప్రజాధనం ఖర్చయిందన్నారు. ఇప్పుడేమో కాళేశ్వరం వద్ద నిర్మించడానికి సీఎం సర్వేలు చేయిస్తున్నారన్నారని సారంపల్లి ఆరోపించారు. తద్వారా ఆదిలాబాద్ జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. తుమ్మిడిహేటి వద్ద నిర్మించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు శిలాఫలకం, నదీ పరివాహక ప్రాంతాల్ని సారంపల్లి సహా సిపిఎం నాయకులు పర్యటించారు. దీని మీద ఈ రోజుకు 8,116 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ప్రాజెక్టు యొక్క ఎత్తు ఇక్కడ సముద్ర మట్టానికి 150 మీటర్లు ఉంది. మరొక 300 మీటర్ల ఎత్తు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలనేది అంచనా. 300 మీటర్లకు బదులు 100 మీటర్లు తగ్గించినా ముంపు తగ్గుతుంది. ఆ వైపు ఆలోచించకుండా ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం లేదు కాబట్టి ఈ ప్రాజెక్టుని ఇక్కడి నుంచి మొత్తంగా లిఫ్ట్ చేసి ఈ ఖర్చంతా వృధా అయిపోయినప్పటికీ పర్వాలేదు, దీన్ని వెంటనే ఇక్కడి నుంచి తీసి కాళేశ్వరంలో దీన్ని షిఫ్ట్ చేసి కాళేశ్వరం నుంచి మిడ్మానేర్ అయితే ఇంతవరకు నిర్ణయం జరగలేదు. కానీ ఈ నిర్ణయం కనుక జరిగితే అత్యంత తీవ్రమైనటువంటి ప్రతిఘటన ప్రజల నుంచి ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లాలో 1,60,000 ఎకరాలకు వసతి కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేసి దీన్ని విరమించడం అనేది అత్యంత దుర్మార్గం. ఇప్పుడు ఇక్కడ మహారాష్ట్ర చెప్తే అక్కడ ఛత్తీస్గఢ్ కూడా అభ్యంతరం చెప్పేటటువంటి అవకాశం ఉంది. ముంపు ప్రాంతాలను సరి అయినటువంటి పరిహారం చెల్లించి ఆ విధంగా ఈ ప్రాజెక్టును కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాను. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు పంపించవలసిన మా చిరునామా జై కిసాన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512, మొబైల్ నంబర్ 9394450069.